అల్లుడు 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 ఇంట్లోనే గిల్లుడు అల్లుడు అల్లుడు. ఏంటి ఎక్కడా సబ్బు కాని షాంపు కాని కనపట్లేదు? ఒరే అంజీ, ఏంటి మామయ్య గారు పిలిచారా? బాత్రూమ్ లో సబ్బు లేదు అల్లుడు. సబ్బు ఎందుకు? స్నానం చేయడానికి. ఏంటి చలికాలం మీరు స్నానం చేస్తారా? మరి మీరేం చేస్తారు? రైట్ తెస్తున్నా. లైక్ దిస్. బయటికి వెళ్తే పెగర్లు ఎమ్మటి పడతా. ఈ మాత్రం దానికి బాత్రూమ్ లోకి రావడం ఎందుకు? స్నానం చేయకపోయినా స్నానం చేసామన్న ఫీల్ ఉండడానికి. దీనివల్ల చలికాలం చలి ఉండదు, సబ్బు షాంపూ ఖర్చు ఉండదు, వాటర్ బిల్ ఉండదు, అబ్బో జ్వరం వచ్చేస్తుందన్న భయం ఉండదు. ఏంటి ఇంట్లో ఎప్పుడు ఇలాగే స్నానం చేస్తారా? ఎప్పుడు కాదు, ఇప్పుడే మొదలెట్టా. ఏంటి అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థమైంది. ఒకవేళ మీకు నీళ్లు పోసుకుంటే గానీ స్నానం చేసినట్టు ఉండదు అంటే దానికి ఓ ప్లాన్ ఉంది. అంటే ఏమిటో చెప్తా. ఒరే అంజీ, కవర్ బాత్. ఒరే అంజీ, మామయ్య గారి కవర్ బాత్ చూపించరా. అంతే రంజీ. అక్కడ ఏం తెలిసిందని రా తుడుచుకోవడానికి? ఫీల్ కోసం. మీరు స్విమ్ బాత్ చూసుంటారు, టబ్ బాత్ చూసుంటారు. ఇది కవర్ బాత్, చలికాలం స్పెషల్. ఒరే మామయ్య గారు కవర్ తగిలించిన కవర్ బాత్ చూపిద్దాం. వద్దు, నాకు స్నానం చేయాలన్న ఫీలింగ్ రెండు చచ్చిపోయాయి. అల్లుల్లో ఏదో చేంజ్ వచ్చింది. మామయ్య గారు స్నానం చేయరా? ఒరే కవర్ చేత చేయరా, అత్తగారికి తెలుద్దాం. ఈసారి నుంచి వర్కౌట్స్ టైం పెంచాలి. ఏంటో రోజు 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నా, 1 కిలో కూడా తగ్గట్లేదు అక్క. వెళ్తే తగ్గరండి. అంటే ఆవిడ వెనకాల కూర్చుంటే నేను కదండి తొక్కేది. తోడు తీసుకెళ్తున్నావు అనుకున్నా, తొక్కడానికి తీసుకెళ్తున్నావా? అందుకే కదండి నేను తగ్గిపోతున్నా. ఎవరొకరు తగ్గుతున్నాం కదరా. అంతేగాని నువ్వు సైకిల్ తొక్కో. నీకు తెలుసు కదే చిన్నప్పటి నుంచి ఇది ఫిజికల్ యాక్టివిటీస్ లో పూరని. ఈ మధ్యన మెట్లెక్కేస్తున్నా. ఎంత మారిపోయావే. అవును, నువ్వేంటే పాలు కొలుస్తున్నావు? పాయసం చేయటానికి. చెయ్యి నెయ్యి కూడా వెయ్యి. నువ్వు నోర్ము. ఇది మన కోసం కాదు, నాన్న కోసం. నాన్నకు ప్రేమతోనా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడాలని అమ్మ నాన్న తెగ కొట్టుకు చచ్చిపోతున్నారు కదే. నాన్నకి అమ్మ చేసే పాయసం అంటే పాయసాలకు దూకేస్తాడు. అవును, అందుకే పాయసం నేను చేస్తా, అమ్మ చేతి ఇప్పిస్తా. ప్రేమతో కూడిన ప్లానా? అందులో జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఉంటాయి. అబ్బో, చెప్పరా బ్రాందీ ప్రసాద్. అది బ్రాంతి ప్రసాద్ కాదురా, బూందీ ప్రసాద్. అంటే అది పడకుండా నువ్వు పడుకో కదా అని. ఈ మధ్య మా ఆవిడ అది పడకముందే 2 పడేసి పడుకోబెడుతుందిలే. మంచిది. ఎంతగా ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. లాస్ట్ మంత్ మన కాలేజ్ మేట్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యాం కదా మామా. అయ్యా, ఆ పార్టీలో ఎవడో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి చైన్ కొట్టేశాడంట్రా. అవునా? మరి అదే కొట్టేసింది ఎవడో కదరా, బూంది నేనే. నువ్వా? నేనే. లేకపోతే కాలేజీలో దాని వెనకాల తిరిగిన నాళ్ళు నా పాకెట్ మనీ ఎంత పాప్కార్న్ నవ్వినట్టు నవ్విలేసింది. అందుకే మొన్న దాని మెల్ల దగదగ మెరవడం చూసా, పాత లెక్కలన్నీ వేసా, కొట్టేశా. దానికి దీనికి చెల్లు, నువ్వు ఫోన్ పెట్టే. హాయ్ చెయ్యను. ఎవరికి? ఎవరికేంటి, నీకే బంగారం. ఇంత సడన్ గానా? సర్ప్రైజ్ సడన్ గానే ఇస్తా. మాకు లేవా సర్ప్రైజులు? ఉంది, ఆ చైన్ నీ శాలరీతోనే కొన్నా. కంగారు పడకు, నా శాలరీతోనే కొన్నాను. అల్లుడు గారు ఏంటి పిలిచి పౌడర్ చేస్తున్నారు? సడన్ గా ఓ మొక్కకు పిచ్చెక్కిందండి. మొక్కకు పిచ్చెక్కిందా? ఓ పిచ్చి మొక్కకి అడ్డదిడ్డంగా కొమ్మలు పెరిగిపోతున్నాయి అత్తయ్య గారు. అందుకే మెడికల్ షాప్ వాడిని మెడిసిన్ అడిగితే ఇదిగో ఇచ్చాడు. అవి మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్నావు కదా, అందుకే పౌడర్ చేసి ఎరువేస్తా. ఏంటో అల్లుడు చెప్పింది అస్సలు అర్థం కాదు. మరి మేము అలాగే పడుతున్నాం.